ముకుంద జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% VA ఆఫర్ మీకోసం. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. మిథున రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. సో మిథున రాశి మనం గమనించామనుకోండి, అక్టోబర్ మంత్ ఇది చాలా బెస్ట్ మంత్. వెకేషన్కి వెళ్తూ ఉంటారు, దసరా అమ్మవారికి సంబంధించిన పూజలు అన్ని చేస్తూ ఉంటాం. లాస్ట్ మనకి దీపావళి కూడా వస్తూ ఉంటుంది. సో దసరా నుంచి దీపావళి చాలా ముఖ్యమైన రోజులండి. ఇందులో ఒకటి ఈ టైంలో మనం కార్లు కొనుక్కుంటాం, జ్యువెలరీ కొనుక్కుంటాము. తర్వాత అప్పటిదాకా నవరాత్రులు మనకి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. విజయదశమి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. దీపావళి ముందు ధనత్రయోదశి, లక్ష్మీదేవి పూజ ఇవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. ఈ టైంలో కుబేరు పూజ అఫ్ కోర్స్ మనకు అలా ఎక్కువ చేయరు, బట్ చాలా మంది కుబేరుకు సంబంధించిన పూజలు చేసుకున్న విశేషంగా ధనం ఉంటుంది. మిథున రాశి వాళ్ళు కనుక చూసుకుంటే ఇది బెస్ట్ టైం ఈ మంత్ వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఒక తటస్థంగా ఉండి ఏదైనా ఒక రాశి ఉందంటే మిథున రాశి. పెద్ద వీళ్ళకి ఏళ్ళనాడు కానివ్వండి, వేరే వేరే ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేవు. గురుడు మాత్రం కొంచెం అనుకూలంగా లేరు. కొంతమందికి ధన ప్రవాహంలో విషయంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకని గురుడు వీళ్ళకి అనుకూలంగా లేరు కాబట్టి ప్రొఫెషన్ లో స్లోగా ఉంటుంది. అయితే ప్రొఫెషనల్ ఇబ్బందులు ఏముండవు, ఎక్కడ వీళ్ళకి ఇబ్బందులు ఏముండవు అండి. బట్ ఏదైనా ఇబ్బంది ఉంటే ధన ప్రవాహం అనేది గురువు జన్మరాశిలో ఉండటం వల్ల ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో అంత దూకుడుగా ఉంటుంది వీళ్ళకి వ్యవహారం. ఎప్పుడు ధనానికి షార్టేజ్ ఉంటుంది అనేది ఇట్స్ క్లియర్. చాలా మంది నా ఫోన్లు కూడా చేస్తున్నారు. ఒకటి జాబ్ లో బాగా ఉండకపోవటమా, లేదంటే గ్రోత్ లేదండి, లేదంటే ఇది టైం మారమంటారా వద్దంటారా, ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువ చాలా మంది అడుగుతూ ఉంటారు. బట్ ఒక కామన్ గా పోయే రాశి అని మనం చెప్పుకోవాలన్నమాట. అయితే ఈ టైంలో అక్టోబర్లో వీళ్ళకి కొంచెం ఛాలెంజింగ్ గా ఉండే మంత్ ఇది. ఆల్రెడీ ధనానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంచెం వేరే గ్రహాల వల్ల కూడాను ఎలా ఉంటుందంటే వీళ్ళు స్వయం కృత అపరాధం. ఈ టైంలో మిథున రాశి వాళ్ళు జనరల్ గా పేషెన్సీగా ఉండాల్సిన టైం. ధనం స్లోగా ఉందని నేను అదే చెప్తూ ఉంటాను. ఇప్పుడు జాబ్ మారినంత మాత్రాన ధనం వస్తుంది అనేది ఏమి ఉండదు. హైకర్స్ వస్తుండొచ్చు. మీకు ప్రాబ్లమ్స్ అయితే కామన్. అది జాబ్ ఉన్న జాబ్ లోనా లేదంటే కొత్త జాబ్ లో అనేది మీరు డిసైడ్ చేసుకోండి. బట్ ఉన్న జాబ్ లో ఉన్న ప్రాబ్లమే, కొత్త జాబ్కి వెళ్ళినా ప్రాబ్లమే. అది మీరు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోమని నేను చెప్తూ ఉంటాను. అంటే ఈ మిథున రాశి వాళ్ళని మనం ఈ టైంలో గమనించుకుంటే ఎందుకు ఈ అక్టోబర్ మంత్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లా ధనానికి చాలా స్టాగ్నేటెడ్ గా ఉన్నారు. ఈ టైంలో లక్ష్మీ కుబేరు పూజ చేయించుకున్నా, లక్ష్మీదేవికి సంబంధించిన ఎలాంటి విశేష హోమం చేయించుకున్నా, అంటే కుబేరు పాశుపత అభిషేకాలు చేయించుకున్నా కానీ అసలు కనకదార ఎలాంటి సంబంధించిన లక్ష్మీదేవికి సంబంధించిన ఏ చిన్న పరిహారం ఏ చేసినా చక్కగా రిజల్ట్ వస్తుంది. ఏదైతే వీళ్ళకి స్టాగ్నేటెడ్ గా ఆగిపోయారో ధనానికి సంబంధించి గురువు వల్ల ఈ టైంలో ఇవి చేసుకుంటే న్యాచురల్ గా రెమెడీస్ వచ్చి ధన ప్రవాహం వచ్చేస్తుంది. మనం ఈ మంత్ చూసుకుంటే ఛాలెంజింగ్ గా ఇంకా ఎక్కువ ఉంటుంది. బట్ ఎలాంటి ఛాలెంజెస్ అంటే వీళ్ళే మిస్టేక్లు చేసి వీళ్ళే ప్రాబ్లమ్స్ లో పడిపోతారు. ఇది ఒకటి. ఈ టైంలో మీరు ఆధ్యాత్మికంగా ఉంటే మనకి ఇంకా ఇలాంటి మనం మైండ్ అనేది ఎటు డైవర్ట్ అవ్వకుండా ఎక్కువ ఉంటుంది. ఇది కొంచెం మిథున రాశి వాళ్ళు చాలా సెన్సిటివ్ అయిన మంత్. ఈసారి ఈ మంత్ లో ఏదైనా కనుక మిస్టేక్ జరిగినా, ఇంకొకటి జరిగినా మీరు వేరే వాళ్ళని నిందించడానికి అవకాశమే లేదు. నిందించుకోవాల్సిన ఎవరైనా అది మీ మన గురించి మీరే. మీ డెసిషన్ కరెక్ట్ గా చేసుకోలేకపోతాం, మీరు సరిగా చెడు సవాసాలు పెట్టుకొని వదిలించుకోలేకపోవటం, సరైన నిర్ణయాన్ని సరిగా దర్శించుకోకపోవటం, గురువుని కలవటం, పూజలు చేసుకోవటం, ఇవన్నీ మీ రెస్పాన్సిబిలిటీ కదా. ఇవన్నీ చేసుకోకుండా ఏంటంటో చేయాలని పోయేసి పోనీ అటెల్నా ఏమైనా హ్యాపీగా ఉంటారైతే ఉండదు. ప్రాబ్లం అయితే ఖచ్చితంగా మీ ఏమంటారు వెన్ను ఎంట ఉండే ప్రాబ్లమ్స్ మీ వెనుక ఉంటాయి కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి. మనం డీటెయిల్స్ కనుక చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి ఫస్ట్ మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు అంతా మిథున రాశిలో. ఇందులో వీళ్ళకి ఏమవుతుందంటే అండి, ఎగ్జాక్ట్ గా వీళ్ళకి 5వ ఇంట్లో 3 క్రూర గ్రహాలు ఉన్నాయి. 5th హౌస్ లో ఏమవుతుందంటే అండి, ఎక్కువ క్రూర గ్రహాలు ఉంటే దే బికమ్ వెరీ ఈజీలీ ఎడిక్షన్స్ అవుతారు. ఎక్కువగా షేర్ మార్కెట్ వాళ్ళకి లాస్ వస్తుందని తెలుసు కానీ ఆ టెంప్టేషన్స్ ఆపుకోలేరు, ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు పోయేదాకా. దే షుడ్ బి విజ్డమ్ ఉండాలి కదండి. ఈ టైంలో ఏమవుతుందంటే షేర్ మార్కెట్ లో కానివ్వండి ఇంకో దాంట్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే వాళ్ళకి ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. ఇన్సర్చ్ డబ్బులంతా పోగొట్టుకునే వరకు పెడుతూనే ఉంటారు. లేదంటే గ్యాంబ్లింగ్, తర్వాత ఏవో రకరకాలు ఉంటాయి కదండి, వద్దు అని వాళ్ళకి తెలిసినా కానీ ఆకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఫర్ నథింగ్ వాళ్ళ వృధాగా పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని మొదటి నుంచి చెప్తున్న స్వయం కృతాపరాధం, మీ చేతులతో మీరే అన్ని పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది లవ్ కానివ్వండి, మ్యారేజ్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, మనీ కానివ్వండి, పర్టికులర్గా ఎడిక్షన్స్ రిలేటెడ్ ఏమైనా గనక ఉంటే మనసులో రకరకాల ఆలోచనలు వచ్చేసి ఎటేటో తీసుకెళ్ళిపోయేసి ఆకాశంలో కొంచెం పైకి లేసిన తర్వాత అక్కడ వదిలేసి వెళ్ళిపోతాం.
మరి అక్కడ నుంచి కింద పడాల్సిన బాధ్యత మీదే కాబట్టి కేర్ఫుల్ గా ఉండండి. ఎందుకంటే 5th హౌస్ లో సూర్యుడు ఉండటం వల్ల ఈ టైం ఆల్కహాలిక్స్ ఎప్పుడు తాగని వాళ్ళు తాగేస్తుంటారు. అది కూడా టూ మచ్ తాగేస్తూ ఉంటారు. ఎందుకని ఈ టైంలో మనోరుజం, మనసులో ఏమీ లేకపోయినా కానీ వృధాగా బాధపడుతూ ఉంటారు. దట్ లీడ్స్ టు ద ఎడిక్షన్స్. నెక్స్ట్ అర్ధనాశనం. ఎప్పుడైతే మైండ్ వృధా వాటికి వెళ్ళిపోతుందో అక్కడ డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టాలని ఆలోచన వస్తుంది. ఇది చాలా కేర్ఫుల్ గా ఉండాలి. భార్య సుతాది కలహం. ఈ టైంలో భార్య కానీ పుత్రులు కానీ చాలా బర్డెన్ గా ఫీల్ అయ్యి వాళ్ళు ఏంటి మనకు అడ్డంగా ఉన్నారు, మనం వెళ్ళిపోదామని పోయి ఆలోచన ఎక్కువగా ఉంది. కొంచెం జాగ్రత్త. ఈ ఒక్క మంత్, నెక్స్ట్ మంత్ లో మళ్ళీ వైఫ్ కమ్స్ ఇన్ ద వైఫ్ లేదు, వాళ్ళు వచ్చే పొజిషన్ వాళ్ళకి వచ్చేస్తారు కదండి. కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. 6వ ఇంట్లో వీళ్ళకి శుక్రుడు ఫ్రెండ్స్ ద్వారాను ప్రాస్పరిటీని ఇస్తూ ఉంటారు. బట్ అయితే అగైన్ అది కొంతవరకు మాత్రమే నమ్మాలి. ఎందుకంటే ఎప్పుడు శాశ్వతమైన వాటికి శాశ్వతమైన రిజల్టే ఉంటుంది, టెంపరీ వాటికి టెంపరీ రిజల్టే ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని కొంచెం గమనించుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. మనకి ఏం చెప్తారంటే 5th హౌస్ లో సూర్యుడు ఉండటం వల్ల దేహాలాస్యం అంటే సోమర్తనం వచ్చేస్తుంది. నెక్స్ట్ మనస్తాపం, సుహృత్వేషం, ధనవ్యయం, స్నేహితుల వల్ల ఇబ్బందులు వచ్చేస్తాయి. బుద్ధి బలం కోల్పోవటం. రిమెంబర్ అండి, బుద్ధి చాంచల్యం, మైండ్ అనేది ఫిక్స్డ్ గా ఉండదు. అవమానాలు జరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి సంతానానికి మీకు బర్డెన్ గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సిన టైం అండి. అలానే కుజుడు కూడా వీళ్ళకి అకాల భోజనం, పాప పనులు చేయాలని ఆలోచన ఉంటుంది. బీ కేర్ఫుల్ అండి. అగైన్ అదే కాలతిక్రమణ భోజనం, దురితం కర్మ లాభచ్చ. ఏదైనా కనుక పని చేస్తే అందులో సరిగ్గా రిజల్ట్ ఉండదు. రెండోది మీ ఉద్దేశం సరిగా ఉండదు. ఏదో స్మార్ట్ గా అటు ఇటు చేద్దాం, పాప పనులు చేద్దాం, ఏదో సంథింగ్ టిక్లిస్ట్ గా ఏదో చేద్దాం స్మార్ట్ గా అనుకుంటారు. కానీ దానివల్ల ఉపయోగం ఏమి ఉండదండి. విపరీతమైన ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. అగైన్ శుక్రుడు వీళ్ళకి అంత అనుకూలించినట్టు కనిపిస్తాడు కానీ రియల్ గా అయితే అనుకూలంగా లేదు. కొంచెం కేర్ఫుల్ గా ఎక్కువ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఓకే. సో నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి మరి వీరికి? నక్షత్ర ప్రకారం వీళ్ళకి చాలా మిక్స్డ్ గా ఒక రకంగా చూస్తే పాజిటివ్ గానే ఉందని మనం చెప్పుకోవాలి. నేను చెప్తుంది అదే, అంతా పాజిటివ్ గా ఉంది. బట్ మీరు సరిగా లేకపోతే ఏం చేయాలి అన్నది క్వశ్చన్. ఈ మిథున రాశి వాళ్ళకి, మిథున రాశి క్రియేటివ్ పీపుల్, దే కమ్ ఇన్సైడ్ అండ్ గో అవుట్. బట్ ఇన్సైడే మీరు సరిగా లేనప్పుడు ఇంక బయట ఏం చేస్తారు? సో ఈ రాశి వాళ్ళు ఫస్ట్ మృగశిర నక్షత్రం వాళ్ళు ఇందులో ఎవరైనా కనుక ఉంటే జయం ఉంటుంది, ధన ప్రాప్తి ఉంటుంది, దిగ్విజయం అన్ని విధాలా చాలా బాగుంటుంది. బట్ ఫైనల్ గా అంత విజయప్రదంగా ఉంటుంది. మధ్యలో వచ్చేటప్పుడు భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధనము, ధనహీనత రెండు చూపిస్తుంది. నెక్స్ట్ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది, ధనలాభం విశేషంగా ఉంది. కానీ వీళ్ళకి భయపడే అవకాశము, బంధించబడినటువంటి పరిస్థితి ఎక్కువ ఉంటుంది. పునర్వసు నక్షత్రాలకి అగైన్ వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, విశేష సౌఖ్యం ఉంటుంది, ధనలాభం చాలా చక్కగా ఉంటుంది. ఒక్క విషయంలో వీళ్ళు భయము, బంధనము పడే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ బంధనం అంటే కన్ఫ్యూజన్, ఏమవుతుందో ఫ్యూచర్ లో తెలవదు, క్లారిటీ ఉండదు. ఈ టైంలో ఆస్ట్రాలజర్ అప్రోచ్ అయితే ఒక్కసారి చార్ట్ చూపించుకుంటే క్లారిటీ వస్తుంది. జాబ్ మారాలా వద్దా, లేకుంటే ఏదైనా ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవాలా వద్దా అనేది. రెండోది ఎక్కువ భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ భయం కూడాను లేడీస్ అయితే జెంట్స్ ద్వారా భయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అది పర్టికులర్ గా యంగస్టర్స్ నుంచి సేమ్ వయసు వారి జెంట్స్ కానీ లేడీస్ వారు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా యంగ్ గర్ల్ దగ్గర నుంచి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, శుక్రుడి దగ్గర నుంచి. సో ఇవి కాకుండా వీళ్ళకి విశేషంగా మృగశిర, ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి వాళ్ళ ఇంట్లో కానీ ఆఫీసులో కానీ ఎవరైనా కనుక లేడీస్ ఉంటే వాళ్ళకి ప్రాబ్లం అయ్యి ఆ ప్రాబ్లం వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఇండైరెక్ట్ గా. తర్వాత పునర్వసు నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం అని చూపిస్తుంది. అంటే వీళ్ళకి బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కన్నా సేమ్ ఇట్ ఇస్ వైస్ వర్స. సో లేడీస్ అనుకోండి పురుష నాశనం, వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు సర్కిల్ ఎవరైనా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు వీళ్ళకి దూరంగా వెళ్ళిపోవటం, లేదంటే వాళ్ళ మధ్య గొడవలు రావటం, సంథింగ్ జరిగేసి అవి ఇబ్బంది పడే అవకాశం, దే మే మిస్ ఇట్ అంటే కదండి. బాగా తెలిసిన వాళ్ళు క్లోజ్ గా ఉంటే మనం మిస్ అవుతాం కదా, అలాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పునర్వసు నక్షత్రం వాళ్ళకి. సో ఇవి ఎక్కువగా పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. మిథున రాశి వాళ్ళకి చెప్పిన ఒక మోడరేట్ గా వెళ్ళిపోయే మంత్ అని మనం అనుకోవాలి. ఓకే. సో మరి వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ ఉంటే ఇంకా బాగుంటది అంటారు? అయితే ఫస్ట్ అండి వీళ్ళకి గురువుకి సంబంధించిన సంపూర్ణ గురు గ్రహానికి శాంతులు చేయించుకోవాలండి. ప్రతి ఒక్కరు చేయించుకోవాలి. తర్వాత వీళ్ళకి ధనానికి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి గురువుని బాగా దర్శించుకోవటం, ఆశ్రమాలు వెళ్ళటం, తర్వాత పురాతన యాన్షియంట్ స్క్రిప్చర్ చదవటం, ఉపనిషత్తులు చదవటం, భగవద్గీత చదవటం, ఇవన్నీ చదువుతూ ఉండాలి. వీటితో పాటు వీళ్ళు ఎక్కువగా ఈ టైంలో
పాశుపత అభిషేకం, కుబేరు పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇంకా మేము చేయించుకోగలుగుతామండి. మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా, లేదంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఒక 3 days ఉంటుందండి. బిజినెస్ పీపుల్ వాళ్ళకి మనీ ట్రాన్సాక్షన్స్ ఎక్కడైనా ఆగిపోయినా, లేదంటే కొంతమంది కాంట్రాక్ట్స్ ఉంటారు. 3 కోట్లు 4 కోట్లు ఎక్కడో ఆగిపోయాయి. ఇలాంటి ఒక 3 days 4 days హోమాలు కనుక చేయించుకుంటూ ఉంటే మనీ ఎక్కడైతే ఆగిపోయిందో దానికి కావాల్సిన బ్లాక్స్ అన్ని పోయేసి మనీ ఫ్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. భార్యాభర్తలు ఎవరైనా కనుక బాగలేకపోతే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, ఇలా వాళ్ళకున్న పర్టికులర్గా ఏదైనా సమస్య ఉంటే హారోస్కోప్‌ని ఒకసారి చూపించుకుంటే దానికి సంబంధించిన మనం ఒక లిస్ట్ ఆఫ్ పరిహారాలు చెప్తే బాగుంటుంది వాళ్ళకి. రైట్. సో మిథున రాశి వారికి అక్టోబర్లో ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ని సూచించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.